ఈరోజు మనం చూడబోయే రెసిపీ మెంతి కూర మటన్. దీనికి గాను ముందుగా మనం ఒక అరకిలో మటన్ని కడిగి క్లీన్ చేసి ఒక కుక్కర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కుక్కర్ని స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీనిలో మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు పసుపు మటన్ అంతా కలిసేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ని 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్టీమ్ ఆరనివ్వాలి. ఇప్పుడు మనం ఇది స్టీమ్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత దీనిలో మనం కొంచెం నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడెక్కిన తర్వాత మనం దీనిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. ఉల్లిపాయలను ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ను వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం మటన్ ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న మెంతాకు వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలాను కూరంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మేతి మటన్ కర్రీ తయారు చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారండి.